ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లాలో అడవి అగ్నికి ఆహుతి అవుతుంది. మంటలు ఆర్పడంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు వాపోయారు. అయితే 9090 టీవీలో బిక్కుబిక్కుమంటున్న వన్యప్రాణులు అనేక కథనానికి అటవీ అధికారులు స్పందించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా అటవీశాఖ అధికారులు మంటలను అదుపు చేసి ఆర్పివేశారు. అసలే నీటి ఎద్దడితో ఒక పక్క వన్యప్రాణులు చనిపోతున్న పరిస్థితి నెలకొంది. అడవిలో జలపాతాలు, నీటి కుంటల్లో నీరు లేక గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల వద్దకు తాగునీరు కోసం వన్యప్రాణాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్లు ఉచ్చులో కరెంట్ షాకులతో జంతువులు మృత్యువాత పడుతున్నాయి. దానికి తోడు అడవుల్లో మంటలు చెలరేగటంతో విలువైన వన్య సంపద కనుమరుగవుతుందని వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో అడవి అగ్నికి ఆహుతి అవుతుంది. మంటలు ఆర్పడంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు వాపోయారు. అయితే 99 టీవీలో బిక్కుబిక్కుమంటున్న వన్యప్రాణులు అనేక కథనానికి అటవీ అధికారులు స్పందించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా అటవీశాఖ అధికారులు మంటలను అదుపు చేసి ఆర్పివేశారు. అసలే నీటి ఎద్దడితో ఒక పక్క వన్యప్రాణులు చనిపోతున్న పరిస్థితి నెలకొంది. అడవిలో జలపాతాలు, నీటి కుంటలో నీరు లేక గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల వద్దకు తాగునీరు కోసం వన్యప్రాణులు వస్తున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్లు ఉచ్చులో కరెంట్ షాకులతో జంతువులు మృత్యువాత పడుతున్నాయి. దానికి తోడు అడవుల్లో మంటలు చెలరేగటంతో విలువైన వన్య సంపద కనుమరుగవుతుందని వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శ్రావణి, ములుగు జిల్లాలో మొత్తం కారు చిచ్చుతో అయితే అడవులు మొత్తం దగ్ధమైతే పరిస్థితి ఉంది. గత 20 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. ములుగు జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట అగ్ని కిల్లలు రావటం, ఇటు అడవిలో కారు చిచ్చు అంటుకొని భారీగా అయితే అగ్ని ప్రమాదం జరిగి 100 ఎకరాలలో అయితే అగ్ని ప్రమాదంతో ఇటు అడవులు కాలిపోతుండడం జరుగుతుంది. దాంతోపాటు అడవిలో జీవిస్తున్న ఏదైతే ములుగు వన్య అభయారణ్యంలో జీవిస్తున్న అనేక వన్య సంపద కూడా ఇక్కడ మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వేడి తట్టుకోలేక ఎటు వెళ్ళలేక మధ్యలో ఈ మంటల మధ్యలో చిక్కుకొని అనేక వన్యప్రాణులు చనిపోతున్నాయి. దాంతోపాటు విలువైన అటవీ సంపద కూడా, అడవిలో ఉన్న చెట్లు కూడా ఈ కారు చిచ్చులో దగ్ధమైపోతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు అడవుల్లో ఈ గత నెల రోజుల పై నుంచి కూడా ఎండలు బాగా ఉంటున్న పరిస్థితి. ఇక్కడ అడవుల్లో ఉన్న చిన్న చిన్న జలాశయాలు, కుంటలు అయితే నీళ్ళు మొత్తం కనుమరుగైపోయింది. ఒక్కసారిగా అడవుల్లో ప్రస్తుతం ఈ వేసవి కాలంలో ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అడవుల్లో కొన్ని కృత్రిమ నీటి కేంద్రాలు ఉంటాయి. చిన్న చిన్న కృత్రిమంగా చిన్న చిన్న డ్యామ్స్ కట్టేసి కొన్ని ట్యాంకర్స్ ద్వారా, సోలార్ మోటార్స్ ద్వారా అక్కడ కృత్రిమంగా వాటర్ని అయితే ఈ వన్యప్రాణులకి కావాల్సిన త్రాగునీరు కావాల్సిన వాటర్ని అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ నిధుల లేమి వల్ల, నిధుల కొరతతోని ఇంకా ఇప్పటికీ ఎండలు ముదిరినప్పటికీ కూడా అలాంటి చర్యలు అయితే అటవీ అధికారులు తీసుకోలేకపోతున్నారు. ఇటు వాళ్ళకి
ముఖ్యంగా మన ఆర్థిక వనరుల ఇబ్బంది వల్ల ఇలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నట్లు సమాచారం. దీంతో ఇటు అడవుల్లో ఉన్న కుంటల్లో నీరు లేకపోవడం వల్ల సమీపంలో గ్రామాల సమీపంలో ఉన్న చెరువులకి కుంటల వద్దకైతే ఈ వన్యప్రాణులు వస్తున్న పరిస్థితి. ఇదే అదునుగా భావించి వేటగాళ్లు పెట్టిన ఉచ్చులలో కరెంట్ షాకులలో పడి మరణిస్తున్న పరిస్థితి. ఇటు కారు చిచ్చుల వల్ల ఇటు మన ఆ మంటల్లో చిక్కుకొని చనిపోవటం, దానికి తోడు ఇక్కడ నీరు లేక చనిపోవటం, ఈ మురుగి జిల్లా అధికారుల అటవీ శాఖ అధికారుల అలసత్యం అయితే బాగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి మంటలని రాకుండా అదుపులో ఉంచాలని, అలాగే కృత్రిమంగా వన్యప్రాణులకు కావాల్సిన మంచినీరు తాగునీరు అయితే అడవుల్లో కుంటలలో ఏర్పాటు చేయాలని వన్యప్రాణి ప్రేమికులు అయితే కోరుకుంటున్న పరిస్థితి. శ్రావణి. ఓకే చంద్రశేఖర్, థ్యాంక్ యూ.